హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ఆర్కే కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ సేల్ అండి. ఇది కోడుమూరు రోడ్డుకి, బళ్ళారి చౌరస్తకి, అలాగే పెద్దపాడుకి దగ్గరలో ఉండే వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అయితే అమ్మకానికి వచ్చినాయండి. 30-40 సైజులో ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈ యొక్క వెంచర్లో మనకి అమ్మకానికి వచ్చినాయి. ఈ ప్లాట్ల యొక్క వివరాల్లో వెళ్ళే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మా వీడియో ఫస్ట్ మీకు వస్తుంటుందండి. అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో. లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను. ఇది వీడియో టోటల్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ డెవలప్మెంట్స్ కానీ ఇక్కడ రేట్స్ కానీ అన్నీ మీకు చెప్పేస్తాను. ఈ వెంచర్ కూడా చాలా బాగుందండి. స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఉల్చాల రోడ్డుకి అలాగే కోడుమూరు రోడ్డుకి మధ్యలో ఉంటుంది. ఈ వెంచర్లో మనకి ఓపెన్ ప్లాట్స్ అయితే అందుబాటులో వచ్చినాయండి. ఇది 30-40 సైజులో ఈస్ట్ వెస్ట్ ప్లాట్లు అయితే కొన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయండి. లీస్ట్ ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే నియర్ బై కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇళ్ళ మధ్యలో ఇళ్ళ దగ్గరలో వెంచర్లో ఎక్కడైనా ప్లాట్లు ఉంటే అమాంతంగా రేట్లు అనేది పెరుగుతాయని మీకు అందరికీ తెలుసు. ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరు ఐడియా ఉంటుంది. ఇది మనకి సిటీకి 5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుందండి. ఈ వెంచరు చుట్టూ గేటెడ్ కమిటెడ్గా ఉంటుంది. ఈ వెంచరు ఇది మెయింటెనెన్స్ 5 ఇయర్స్ ఇస్తారండి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే అండర్ గ్రౌండ్ మున్సిపల్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా ఇచ్చేసినారు. అలాగే ప్లాట్లు డివైడేషన్ చేసి నేమ్ బోర్డ్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి వెంచర్లో మనకి ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఖచ్చితంగా రేట్లు పెరుగుతుందని గ్యారంటీ చెప్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇది ఇంకో సైడ్ కూడా మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ హౌసింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ జరుగుతున్న మధ్యలో మన ఒక ప్లాట్లు అయితే అందుబాటులో వచ్చినాయండి. ఇక్కడ ఇల్లు కానీ మీరు కూడా ఇల్లు కట్టుకునే విధంగా ఉంటుంది. నియర్ బైనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్లో కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ బయట వచ్చేసి ఎక్కడో సల్కాపురం కానీ నన్నూరు అంత దూరంలో, గార్గాపురం అంత దూరంలో వెళ్ళి సెంటు 7-7.5 లక్షలు సెంటు తీసుకుంటున్నారండి. అలాగే మనకి నియర్ బై సిటీకి 5 కిలోమీటర్ దూరంలోనే సెంటు రేట్ వచ్చేసి 7,50,000కి ఇస్తున్నారండి పర్ సెంటు. ఇది కూడా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. మనకి నియర్ బై చూడండి, ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే ప్లాట్ డివైడేషన్ చేసినట్టు మనకి ఇది రాళ్ళు కూడా మీకు హద్దు రాళ్ళు కూడా మీరు చూస్తున్నారు. చూడండి, బీటీ రోడ్స్ కూడా వేసినారు. ఇవన్నీ మెయింటెనెన్స్ అనేది చేస్తారు. ఇది రన్నింగ్ సీజన్లో మనకి కొద్దిగా మొక్కలు వచ్చినాయి. ఆ మొక్కలన్నీ క్లీన్ చేస్తామని చెప్తున్నారు. వెంచర్ యొక్క డెవలపర్స్ అంతా చెప్తున్నారు. చూడండి, నియర్ బైనే మనకి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్కడ పోయినా మనకి మన యొక్క ప్రాపర్టీ మన చేతిలో ఉందంటే ఎప్పుడైనా మనకి రిటర్న్స్ అనేది వస్తూనే ఉంటుందండి. బయట ఎక్కడ పెట్టినా మనకి రాదు. ఒక భూమి మీద మాత్రమే అంత పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి ప్రతిదీ మీకు రిటర్న్స్ అనేది 100% వస్తూనే ఉంటుంది. మీరు వితిన్ షార్ట్ టైంలోనే రేట్స్ వస్తుంటాయి. ఎందుకంటే సిటీకి 5 కిలోమీటర్ దూరంలోనే ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుందండి. మళ్ళీ కొద్దిగా 5 కిలోమీటర్ దూరంలో పోతూ మళ్ళీ 5 కిలోమీటర్ అట్లా పెంచుతూ కొద్దిగా పర్సెంటేజ్ తగ్గుతుంటుంది. కానీ సిటీకి 5 కిలోమీటర్ దూరంలోనే చాలా రేట్లు అనేది వస్తుంటుంది. మీరు గమనించి ఉండింటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో మీరు పాత ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా పెట్టి ఉంటే కూడా మీరు గమనించవచ్చు. ఎందుకంటే సిటీకి వచ్చిన డెవలప్మెంట్సే దానికి కారణం అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ కర్నూలు ఎయిర్పోర్ట్ రావడము, అలాగే సోలార్ పార్కు, డిఆర్డిఓ స్టీల్ ప్లాంటు, క్లస్టర్ యూనివర్సిటీ, అలాగే ఉర్దూ యూనివర్సిటీ, అలాగే ఏపీ టూరిజమ్స్ అన్నీ డెవలప్మెంట్స్ అన్నీ చాలా వచ్చినాయండి. సిటీకి నియర్ బై తంగడంచల సైంటిస్ట్ ఇవన్నీ వీళ్ళందరూ జన నివాసంలో ఎక్కడ ఉంటారంటే సిటీకి నియర్ బై ఉంటారు. కాబట్టి సిటీ సరౌండింగ్లోనే 5 కిలోమీటర్ దూరంలోనే ఇల్లు కట్టుకోవడానికి, అలాగే దీని పక్కనే మనకి చెన్నై టు సూరత్ హైవే పోవడము, అలాగే పక్కన ఆల్మోస్ట్ ఆల్ కొన్ని డెవలప్మెంట్స్ అనేది చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ డెవలప్మెంట్స్ని ఆధారంగా మనకి 5 కిలోమీటర్ దూరంలో చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అవుతుందండి. రేట్లు కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. మళ్ళీ తర్వాత అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ బట్టించి ఆటోమేటిక్గా మళ్ళీ అవుట్స్కట్లో మళ్ళీ 5 కిలోమీటర్ పెరగడానికి మళ్ళీ ఛాన్స్ వస్తూనే ఉంటుంది. ఇలా 5 కిలోమీటర్ ప్రతిసారి పెరుగుతున్నప్పుడల్లా సిటీకి అవుట్స్కట్ పెరిగినప్పుడల్లా ఈ రేట్లు